ಗೌತಮ್ ಅವರೇ ದಯವಿಟ್ಟು ಹೆಸರುಬೇಡಿ, ಯಾಕಂದ್ರೆ ಟೈಮ್ ಇಲ್ಲ, 6 ಗಂಟೆ ಲಾಸ್ಟ್ ಅಂದು. ಇದೇ 26ರಂದು ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಬರ್ತಾ ಇದೆ. ಈ ಚುನಾವಣೆಯಲ್ಲಿ KV ಗೌತಮ್ ಅಂತ ನಾನು ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ನಿಮ್ಮ ಮುಂದೆ ಬಂದಿದ್ದೇನೆ. ತಮ್ಮೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಕೋರಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. ಈಗ ನಮ್ಮ ಏನು ಕೇಂದ್ರದಲ್ಲಿ 10 ವರ್ಷದಿಂದ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಇದೆ, ಯಾವ ರೀತಿ ಜನಗಳಿಗೆ ಕಷ್ಟ ಕೊಟ್ಟು ದುಃಖ ದುಮ್ಮಾನಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು ನೀವೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡ್ಬಂದು ಬರ್ತಾ ಇದ್ದೀರಾ. ಯಾವ ರೈತರಿಗೂ, ಮಹಿಳೆಯರಿಗೂ, ಯುವಕರಿಗೂ ಯಾರಿಗೂ ಕೂಡ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ಯಾವುದೇ ಪ್ರಯೋಜನ ಆಗಿಲ್ಲ. ಈಗ ನೀವು ನಿಮ್ಮ ಮತದಾನವನ್ನು ಚಲಾಯಿಸಿ, ಆ ಹಕ್ಕನ್ನು ಚಲಾಯಿಸಿ ನಿಮ್ಮ ಭವಿಷ್ಯವನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳುವಂತ ಕಾಲ ಬಂದಿದೆ. మన సిద్ధరామయ్య మళ్ళా DK శివకుమార్ గారు 5 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండ్రి. ఈ 5 గ్యారెంటీలు ఎలక్షన్ ముందు చెప్పిండి, వాళ్ళు ఏం చెప్పిండి, వీళ్ళంతా అబద్ధము బోగస్ అని చెప్పి బీజేపీ JDS వాళ్ళు చెప్తా ఉంటారు. మీకు వీళ్ళు ಯಾವ గ్యారెంటీ వీళ్ళంతా అబద్ధం చెప్తారని. కానీ మన గవర్నమెంట్ వచ్చిన 10 నెలలకి అన్ని గ్యారెంటీలు పూర్తి చేసినారు. వచ్చిందా లేదా? మీకు 2000 రూపాయలు వస్తా ఉందా లేదా? కరెంట్ వస్తా ఉందా లేదా? మీకు 10 కేజీలు బియ్యం వస్తా ఉందా? ಯಾರು ಕರೆಂಟ್ ಬಿಲ್ ಕಟ್ತಾ ಇಲ್ಲ. ಇದೆಲ್ಲ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಮತ್ತು DK ಶಿವಕುಮಾರ್ ಅವರು ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ಭರವಸೆ. ఇప్పుడు ఇంకా ముందుకు పోయి మన AICC సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫామ్ చేస్తే కాంగ్రెస్ మీకు ఆడోళ్ళకి, గృహలక్ష్మికి ఏమి మహాలక్ష్మి అనే యోజన తెచ్చినారు. 8,000 రూపాయల నెలకు వస్తుంది. ఈ దాంట్లో యావది అబద్ధం చెప్పలే. ఏమి చెప్తారో నుడిగంటే నడివ సర్కార్ అనే నాడు పేరుంది. 10,000 రూపాయలు మీకు నెలకి ఇంటికి వస్తుంది. రైతులకి అదేముంది, చాలా వన్నా చేస్తారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో కరువు పనుల పోయలకి రోజుకి 400 రూపాయలు కూలి ఇస్తారు. ఇవంతా మంచి మంచి కార్యక్రమాలు పెట్టుకున్నారు, గ్యారెంటీలు పెట్టుకున్నారు. మీకంతా మంచిగా అవుతుంది. ఈ బీజేపీ పోవాలా, కాంగ్రెస్ రావాలా, అప్పుడే జనాలంతా నెమ్మదిగా శాంతంగా ఉండేది. ఏమి రైతులకి ఏమి డబుల్ ఇన్కమ్ చెప్తానన్నారు, అది మేము పూర్తి చేస్తాము, మీ సాలంతా మన్నా చేస్తామని చెప్పి. టైం లేదు, అందుకే కొంచెం తక్కువ మాట్లాడతాను, లేకుంటే చాలా ఎక్కువ మాట్లాడతాను. దానికి నేను మాట్లాడచ్చునా? ఈ నెల 26వ తారీఖు మీరు చేయి గుర్తు KV గౌతమ్ నా పేరు గుర్తు పెట్టుకోండి. 1వ నంబర్ సీరియల్ నంబరు నాకు ఓటేస్తే మీకోసము నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను, మీ పని చేస్తాను. మీకేమి రావాలా గవర్నమెంట్కి అన్ని తెస్తాను. మీకేమి చేయి గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపించుకోండి. మీ అన్న తమ్ముడిగా, మీ ఇంట్లో ఒకటిగా మీ పని చేస్తాను. మీ ఆశీర్వాదం నాకుంటే నేను ఏమైనా చేస్తాను. ఏమి ఇక్కడ నీళ్లు లేవు, ఈ కేసీ వ్యాలీ ఆ కేసీ వ్యాలీ నుంచి ఇంకా సెకండ్ స్టేజ్ రావాలా. ఇప్పుడే బావులు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి. దానికోసం చాలా ప్రాజెక్టులు చేయాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెస్తాను, ఈ ఊరు బంగారం చేస్తాను. మీరంతా నన్ను నమ్మి నన్ను ఓటేసి గెలిపియండి. మీ కొడుకుగా మీ పని చేసి పెడతాను. ఎప్పుడు మీదనే ఉంటానని చెప్తా. మీ ఆశీర్వాదం కోరి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.